అర్జున, నాకన్న వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. నాయందు నిక్షిప్తమయ్యున్నది. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూసారు కదా. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అయితే మనం ఫస్ట్ ఫుల్ ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఫోటో రీప్లేస్ పెట్టడే ఉంటుంది. ఫస్ట్ మనం స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 3D కెమెరా ఆన్ చేద్దాం. 3D కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్కి వచ్చేసి కెమెరా ఆఫ్ చేసేయండి. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో చేస్తాను, చూడండి. ఇప్పుడైతే ఈ ఫోటో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది, దాని ప్లస్ ఐకాన్ చేస్తాను, చూడండి. ప్లస్ ఐకాన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ కూడా కింద నార్మల్ ఫోటో, అదే ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. దాన్ని ఇలాగ రీప్లేస్ పెట్టుకోండి. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసి దాన్ని మిడిల్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ టైల్స్ ఓపెన్ చేసి ఇలాగ మీరు మిడిల్లో కన్నా పెట్టుకోండి. ఇలా సెట్ అయ్యేటట్టు ఇలా ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అలా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా నేమ్స్ ఇలాగా కనబడేటట్టు పెట్టుకోండి. ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎండింగ్ వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఫొటోస్ ఉంటాయి. ఫోటో కానీ వీడియో పెట్టుకోండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఏదైనా వీడియో మీది కానీ ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ ఇలా వీడియో ఎడిట్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియో క్లిక్ చేసి లేదంటే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి నార్మల్లో ఏదో ఒక వీడియో ఇలా రిప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నార్మల్ ఫోటో ఉంది కదా, దాన్ని నేను ఎడిట్ చేస్తాను, చూడండి. దాన్ని కట్ చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని రొటేషన్ చేస్తాను. ఇలా 90 డిగ్రీస్ -90 డిగ్రీస్ చేసుకోండి. ఇప్పుడు జూమ్ అవుట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఇలా సెట్ చేసుకోండి. ఇలా సింపుల్గా అడ్జస్ట్ చేసుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఫోటో ఉంది కదా, ఫోటో క్లిక్ చేసి ఇది కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇలాగ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలాగ మీరు ఎండింగ్ వర్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లివికల్ ప్రాజెక్ట్ ఉంటుంది. లివికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ పెట్టడం ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది. ఆల్మోస్ట్ ఫొటోస్ అన్ని యాడ్ చేసేసాను. ఇక్కడ నార్మల్ వీడియో రీప్లేస్ పెట్టుకోవడం ఉంటుంది. మీరు 3D వీడియో చూస్తుంటారు. నేనైతే 3D వీడియో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఏదన్నా నేను వీడియోస్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వీడియోస్. ఆ వీడియోస్ పెట్టుకోండి.
ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ అన్నీ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఇలా జస్ట్ 3 సెకండ్స్ ఉంటుంది, దాన్ని జస్ట్ ఇలా రీప్లేస్ పెట్టుకోవడం. ఇలా రీప్లేస్ 3D వీడియోలో వస్తుంది. సింపుల్గా ఇలా రీప్లేస్ పెట్టుకొని ఇలాగ మీరు ఎండింగ్ వరకు రీప్లేస్ పెట్టుకున్న తర్వాత సింపుల్గా సెట్టింగ్ బాక్స్లో షేర్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషన్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.